అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఇవాళ వీడియోలో 10th క్లాస్ అర్హతతో అనమాట. కేవలం 10 పాస్ అయితే చాలు ఒక మంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అండి ఇది. సో మీరు చాలా ఈజీగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ వచ్చేసి సైనిక్ స్కూల్ జున్జున్ రాజస్థాన్, పోస్ట్ దొరసా డిస్ట్రిక్ట్ జున్జును రాజ్ 333021 అనమాట. సో ఇవి సైనిక్ స్కూల్లో జాబ్స్ అండి. రాజస్థాన్కి సంబంధించిందనమాట ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంకా క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను 10th అనేది. సో దీని ఈ జాబు అదేవిధంగా పే స్కేల్ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలనేది వీడియోలో క్లియర్ కట్గా షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే జనరల్ ఎంప్లాయీ రెగ్యులర్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అడుగుతున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా ఒక ఐటీఐ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు అనమాట. అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ విషయానికి వస్తే 18 to 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అది కూడా 31 మే 2026 కల్లా అనమాట. ఓకేనా. ఈ జాబ్స్ వచ్చేసి అటెండెడ్ జాబ్స్ అనమాట. ఇవి ప్రభుత్వ స్కూల్స్లో ఉద్యోగాలు అనమాట. సో ఇది సైనిక్ స్కూల్కి సంబంధించింది ఫ్రెండ్స్. అది కూడా ఇది జున్జును రిక్రూట్మెంట్ అనమాట. రాజస్థాన్లో జాబ్స్ అనమాట. ఓకేనా. ఇదైతే సర్కారీ జాబ్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి 10th అర్హత అయితే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. రాజస్థాన్లోని సైనిక్ స్కూల్ అనమాట. ఇవి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు. సో జనరల్ ఎంప్లాయీ పోస్టులకు అనమాట దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో 10th పాస్ అయితే చాలు, మనం తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ స్థిరమైన జీతం ఉంటుంది, అదేవిధంగా నివాస సదుపాయాలు ఉంటాయి, పెన్షన్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఇవి సైనిక్ స్కూల్స్ అనేవి భారత ప్రభుత్వం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ కింద అనమాట ఈ స్కూల్స్ నడుస్తాయి. కాబట్టి ఈ స్కూల్ అయితే రాజస్థాన్లో ఉంది. సో ఇలాంటి స్కూల్లో జాబ్ అంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు అనమాట మన దేశాన్ని రక్షించే ప్రాసెస్లో ఉంటారు. అంటే అంత మంచి శిక్షణ అయితే ఇక్కడ ఇస్తారనమాట. సో అలాంటి సంస్థల్లో జాబ్ అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 8 ఉన్నాయన్నమాట. 3 యూఆర్ వాళ్ళకి, 5 అనమాట ఓబీసీ వాళ్ళకి అనమాట. దరఖాస్తు విధానం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది టోటలీ ఆఫ్లైన్ అనమాట. అంటే స్పీడ్ పోస్ట్ త్రూగా అనమాట మనం దరఖాస్తు చేసుకోవాలంటే మన డీటెయిల్స్ అని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆ వెబ్సైట్ చూసుకుంటే ssjhunu.com అనమాట. ఇది వెబ్సైట్ ఐడి అనమాట. సో మనం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఐడిని క్లిక్ చేసి అనమాట మనం టోటల్గా ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఈ జాబ్ ఏముంటుంది అంటే జనరల్ ఎంప్లాయీ కాబట్టి మన స్కూల్ నిర్వహణలో సహాయపడే పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్క్, పంప్ ఆపరేటర్, వడ్రంగి పని, తోట పని, అదేవిధంగా క్షవరం పని అంటే బార్బర్ పని అనమాట, వంట, లాండ్రీ అండ్ ఇటుక పని, నెక్స్ట్ కావలి, హౌస్ కీపింగ్, శానిటేషన్, ఇవన్నీ ఒక్క పోస్ట్ కిందకే వస్తాయి. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఎందులో మీరు గుడ్ స్కిల్స్ ఉన్నాయో మీరనమాట ఆ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక
అంటే ఈ స్కూల్స్ అనేవి రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఇలా రకరకాల పనులకైతే అనుభవం ఉన్న వాళ్ళు కోసం అనమాట వాళ్ళు ఇలాగ మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ కానీ మనకి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఐటీఐ ఉంటే అనమాట మనకు కొంచెం ఎక్స్ట్రా మెరిట్ ఇచ్చేసి కొంచెం శాలరీ పరంగా కూడా కొంచెం ఎక్కువ శాలరీ ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఐటీఐ ఉంటే ఇంకా వేగంగా మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇస్తారనమాట. సో అంటే 10థ్‌తో పాటు ఇంకా మీకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది ఇంటర్ ఉన్న, డిగ్రీ ఉన్నా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఇదొక గుడ్ ఆపర్చునిటీ అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఏజ్ మెన్షన్ చేశాను కదా, 18-50 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ దీనికనమాట కేవలం బాయ్స్‌కే ఛాన్స్ ఇచ్చారు. సో అంటే యువకులు అయితే అంటే బాయ్స్‌కి ఛాన్స్ అయితే ఉంది. అదే విధంగా 50 వరకు అన్నారు కాబట్టి మధ్య వయసు వాళ్ళు కూడా అనమాట అర్హులనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫీజు విషయానికొస్తే మనకి 500 రూపీస్ అనమాట జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి, అండ్ 250 రూపీస్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకనమాట ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం జీతం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 18,000 అనమాట శాలరీ అనమాట ఉంటుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు పే స్కేల్ అనేసి, పేఆర్ శాలరీ, పే లెవెల్ అనేసి. సో 18,000 శాలరీ ఉంటుంది. మనకి 7th పే కమిషన్ ప్రకారం మనకి పే లెవెల్ 1లో ఉంటుందన్నమాట శాలరీ అనేది. అదేవిధంగా మనకి ఎక్స్ట్రా సౌకర్యాలు కూడా ఉంటాయి. అంటే అదే ఏంటంటే మనం ఒకవేళ అద్దెలు తీసుకుంటే దానికి మనకు రెంట్ అనమాట వాళ్ళే ఇస్తారు, రవాణా ఛార్జెస్ ఇస్తారు. నెక్స్ట్ పెన్షన్ కూడా మనకైతే వర్తిస్తుంది, మెడికల్ అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ పిల్లలు ఉంటే మనకి వాళ్ళకి 6th to 12th వరకు అనమాట అదే స్కూల్‌లో అనమాట. అంటే మేము సైనిక్ స్కూల్స్ కదా, ఈ స్కూల్‌లో అనమాట ఫీజులో రాయితీ అనేది ఉంటుందన్నమాట అక్కడే మనం చదివించుకుంటే. నెక్స్ట్ టోటల్‌గా మనం చూసుకుంటే 18,000 ఈ అద్దెలు ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి అలవెన్సెస్ అనమాట మనకి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక మంచి జాబ్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి, అంటే ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందనేది ఇక్కడ నేను మీకు క్లారిటీగా షేర్ చేస్తాను. ఈ నోటిఫికేషన్‌లో మనకి టోటల్‌గా అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ నేను ముందుగా చదివాను కాబట్టి మీకు ఏ టు జెడ్ నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను అనమాట. మనకి ఎంపిక అనేది కరెక్ట్‌గా 2 దశల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొదటగా దరఖాస్తులు పరిశీలించి అనమాట అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకనమాట రాత పరీక్షకు అనమాట పిలుస్తారు. రాత పరీక్ష అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ రాత పరీక్ష మన మినిమం మార్కులు వచ్చిన అభ్యర్థులకు అనమాట స్కిల్ టెస్ట్ చేస్తారు. ఏ పని చేస్తారో ఆ పనిలో ప్రాక్టికల్‌గా కొంత నైపుణ్యత అయితే మనం చూపించాల్సి ఉంటుంది. అంటే వడ్రంగి పని చేసేవారు వడ్రంగి పని టెస్ట్, వంటకైతే వంట టెస్టులు అనమాట ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పరీక్ష తేదీ, హాజరు కావాల్సిన సమయం అంటే స్కూల్ వెబ్సైట్‌లో మనకైతే తెలియజేస్తారు. సో కాల్ లెటర్ వాళ్ళు ఈమెయిల్ ద్వారా అయితే పంపిస్తారనమాట. అందుకే మనం దరఖాస్తులు అనమాట సరైన ఈమెయిల్ ఐడి అనేది ఇస్తే అనమాట మంచిదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. పరీక్షకు వచ్చే రోజు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఒరిజినల్ కాపీసే అలో చేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్కి అనమాట ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అయితే వీలు లేదు ఫ్రెండ్స్. సో స్పీడ్ పోస్ట్ చేసుకోవాలి, చేతితో ఇవ్వడానికి కూడా అనుమతి లేదనమాట. సో మనకు ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా, ఒక వెబ్సైట్ అనేసి www.ssjhu ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దరఖాస్తు ఫారం ఉంటుంది కదా, దాంట్లో వెబ్సైట్ లింక్ అనేది ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉంటారు. www.ssjhunu.com.లోకి వెళ్ళనమాట మనం రిక్రూట్మెంట్ ట్యాబ్లో అనమాట మనకి ఫారం అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఫారంని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఆ దరఖాస్తుతో పాటు ఇక్కడ ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి అప్లికేషన్ ఫామ్ అనేసి. సో ఇందులో ఏ డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసి అనమాట మనం స్పీడ్ పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో మనం 10వ తరగతి నుండి పూర్తయిన చదువుల మార్కుల కాపీలు, అదేవిధంగా ఓబీసీఆర్ ఎస్సీ ఎస్టీ అయితే కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ₹56 స్టాంపు అంటించేసి అనమాట
సొంత చిరునామా రాసిన కవరు వాటితో పాటు అనమాట వీటిని జత చేయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తప్పనిసరి అనమాట ఫ్రెండ్స్. సో ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా పైన ఫీజు అనమాట. అది మనం డీడీ పంపించాలన్నమాట. డీడీ తీసుకొని డీడీ రూపంలో పంపించాలి. నెక్స్ట్ దీన్ని ఎలా పంపించాలంటే ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుజ్జుంజు పేరు మీద అయితే తీయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ జుంజున్ బ్రాంచ్ కోడ్ 32040లో అయితే పేమెంట్ అవుతుందన్నమాట. సో కవర్ పైన పెద్ద అక్షరాలతో జనరల్ ఎంప్లాయీ అని రాయాలి. పంపించాల్సిన చిరునామా వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుంజున్ బీపీఓ దోరాసర్ జిల్లా జుంజున్ రాజస్థాన్ అనమాట. ఈ అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా ఈ ఫామ్ మొత్తంగా వాళ్ళు ఏమేమి అడిగారు అన్నీ ఫిలప్ చేసేసి అనమాట. ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి అయితే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. దరఖాస్తుకి చివరి తేదీ చూసుకుంటే ఫ్రెండ్స్ 5/9 వరకు ఛాన్స్ ఉంది. పోస్టల్ ఆలస్యం ఇలాంటివన్నీ మనం ముందుగా పంపించుకోవాలి. ఎప్పుడు కూడా డెడ్లైన్ వచ్చేటంత వరకు అయితే వెయిట్ చేయకూడదు. కొంచెం ముందుగా పంపించేసుకోవాలి. సో ఈ జాబ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ సంస్థలో పనిచేస్తే మాత్రం మంచి గౌరవం కూడా మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఒక మంచి వీడియో అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే వీడియో షేర్ చేయండి. వీడియోకి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.